ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. గాజువాక తెలుగు యువత ఆధ్వర్యంలో థ్యాంక్ యూ లోకేష్ సార్ పేరిట ముద్రించిన బ్రోచర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. యువత అధ్యక్షులు మానవపురం గణపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత లోకేష్కే దక్కుతుంది అని అన్నారు. ఫీజు బకాయిలను ఇంత పెద్ద మొత్తంలో విడుదల చేయడం చారిత్రాత్మకమని, గత పాలకులు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యువత ప్రధాన కార్యదర్శి బియ్యపు నరేష్ కుమార్, ప్రసాద్ల శ్రీనివాస్, 86వ వార్డు తెదేపా అధ్యక్షుడు నల్లూరు సూర్యనారాయణ, దశేంద్ర, నక్క అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు లోకేష్ గారు ఐటీ శాఖ మార్చులుగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అలాగే విద్యాశాఖ మార్చులుగా గడిచిన 20 నెలలుగా సుమారు 2,986 కోట్ల రూపాయలు మరి ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో దానికోసం నిధులు రిలీజ్ చేయడం చాలా ఆనందం అండి. గత ప్రభుత్వాలు అయితే ఆ నిధులు చెల్లించగా, అలాగే ఆ తల్లులు ఖాతాలో వేసి సకాలంలో ఫీజులు కాలేజీలు అందక అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉండేది గత ప్రభుత్వం చేసేటటువంటి నిర్వాహకం. కానీ మరి విద్యాశాఖ మార్చులుగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి, బాధ్యతలు తీసిన దగ్గర నుంచి నేరుగా ఆ విద్యా సంస్థలకే ఆ డబ్బులు చేరవేయడం, పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం చాలా సంతోషదాయకం అండి. ఈ సందర్భంగా మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చులుగా అయినటువంటి లోకేష్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మానవ వనరుల అభివృద్ధి మరి విద్యతోనే సాధ్యపడుతుంది. దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, అలాగే కూటమి పార్టీ నాయకుల యొక్క ఆలోచన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకే ఈరోజు మానవ వనరుల అభివృద్ధి కోసం సుమారు 34,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. 34,000 కోట్లు పైచీలిక. ఎప్పుడు కని విని ఎరగనంత అంతగా అందులో డబ్బులు కేటాయించడం జరిగింది. రేపు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఉండేటట్టు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విద్యా ప్రమాణాలు పెంచడం, అలాగే భవిష్యత్తుకి అవసరాలకు అనుగుణంగా మానవాళిని తయారు